హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భవాని. ఈరోజు మరిన్ని విశేషాలతో మీ ముందుకు రాబోతున్నాను. అవేంటంటే మందార పూలతో మెరిసిపోదాము. మందార పువ్వు ఎంత అందంగా ఉందో మనం కూడా అంత అందంగా రెడీ కావాలంటే ఈ నా వీడియో చూడండి. మందార పువ్వును తీసుకొని వాటి పెటల్స్ని ఇలా విడదీసుకోవాలి. 2 రోజులు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో తేనె, కొన్ని పాలు, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పాలు కలుపుకొని మంచి ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మంచి ఫైన్ పేస్ట్ తయారవుతుంది. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఫేస్కి అయితే మనం అప్లై చేసుకుందాం. స్క్రబ్ చేయకుండా మంచి థిక్ పేస్ట్ థిన్ లేయర్గా అప్లై చేద్దాం. థిక్ లేయర్గా అప్లై చేస్తే చాలా టైం పడుతుంది. మామూలుగా థిన్ లేయర్గా అప్లై చేసినా సరిపోతుంది. ఇది ఎలాంటి మచ్చలున్నా రిమూవ్ చేస్తుంది. 2 డేస్కి ఒకసారి అయినా దీన్ని వాడి చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ ప్యాచెస్ లేకుండా అప్లై చేయాలి. చూడ్డానికి ఇంత అదిగా ఉంది కానీ రిజల్ట్ మాత్రం బెస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా కూడా తినగా వేము తీయగా ఉండు అన్నట్టుగా ఇది కూడా అంతే ఫ్రెండ్స్. చూడ్డానికి అసహ్యంగా కనిపించినా కూడా దాని రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వీక్లీ 3 టైమ్స్ ట్రై చేస్తే మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్, ఎలాంటి మచ్చలైనా కూడా రిమూవ్ అయిపోయి మీ స్కిన్ ఎంతో బ్రైట్నింగ్గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఆఫ్టర్ వాషింగ్ తర్వాత నా ఫేస్ ఇంత గ్లో వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.